హాయ్ మాస్టర్స్, అందరికీ నమస్తే. ముందుగా విశ్వవ్యాప్త ధ్యాన కేంద్ర వ్యవస్థాపకులైనటువంటి డాక్టర్ బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రేజీ గురు దంపతులకి ఆత్మ పరిణామాలు అర్పించుకుంటూ, మరి ఈ యొక్క జూమ్ ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆత్మాభివందనాలు తెలియజేసుకుంటూ, మరి లైవ్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, ఇంకా అనేక మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులందరికీ కూడా ఆత్మాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి నాకు ఇంతటి అవకాశం ఇచ్చినందుకు సరితా మేడం గారికి ఆత్మాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మాస్టర్స్, ఈరోజు మనము టాపిక్ లెక్క వెళ్దాం. మనము చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి 1+4+8. ఇది పత్రిజీ సారు అందించినటువంటి విశేషమైనటువంటి దివ్య సందేశం, ఈ కాన్సెప్ట్. ఈ లోకానికి పరమ గురువు అయినటువంటి పత్రి మహారాజ్ ఇచ్చినటువంటి ఈ 1+4+8 అనే టాపిక్ అసలు ఏంటి అనేది తెలుసుకున్నాం. మాస్టర్స్, 1 అంటే ఏంటి, 4 అంటే ఏంటి, 8 అంటే ఏంటి? మరి మనము చక్కగా ప్రతిరోజు కూడా చక్కగా ధ్యానం చేస్తూ ఉంటాం. ఈ 1 అనగానే మనకు వచ్చేది ఏమిటి అని అంటే, చక్కగా ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది, మనకి విశ్వం నుండి విశ్వమయ ప్రాణశక్తి మన లోపలికి ఆవాహయానం జరుగుతూ ఉంటుంది. మరి ఈ యొక్క విశ్వశక్తికి ప్రతీక ఎవరు అనంటే పార్వతీమాత అని చెప్పేసి ఇక్కడ చెప్పబడుతుంది. ఎందుకంటే శక్తికి మూలం, శక్తికి ప్రదాత, శక్తి చైతన్యానికి మూలకర్త పార్వతీమాత కాబట్టి ఈమెని శక్తి ప్రదాత అని కూడా పిలుస్తారు. ఎందుకంటే పార్వతీమాత యొక్క స్త్రీ ఆ యొక్క శక్తితోనే విశ్వశక్తి మిళితమై ఉంది అని చెప్పేసి చెప్పబడుతుంది. అంటే విశ్వమంతా ఆవరించి నిండి ఉన్నదే విశ్వాంతర్యామి. ఆ తల్లి విశ్వమాత, జగన్మాత, జగజ్జనని, లోకమాత, మరి పార్వతీమాత అని చెప్పేసి శక్తికి ప్రతీకగా పార్వతీమాతని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఆమె యొక్క శక్తితోనే ఈరోజు భూమి మీద సకల మానవాళికి, సకల ప్రాణకోటికి, సకల జీవకోటికి ఆ శక్తి ఆ తల్లి నుంచి అందింపబడుతూ ఉంది. మరైతే ఇక మనము ధ్యానం చేస్తే మరి పార్వతీమాత నుంచి మనం శక్తిని తీసుకుంటున్నాం. ఏ విధంగా తీసుకుంటున్నాము అనంటే, ఎప్పుడైతే మనం శ్వాస మీద ధ్యాస పెడతామో విశ్వమయ ప్రాణశక్తి మన లోపలికి ఆవాహనం జరుగుతూ ఉంటుంది. దీనికి ఏం చెప్తున్నారు పత్రిజీ సారు అని అంటే, మరి మనము ఎప్పుడైతే ఈ పార్వతీమాతని మన లోపలికి ప్రవేశింప చేసుకుంటున్నామో ఆ పార్వతీ మాతే ఆ గంగాదేవి, గంగామాతే ఆ యొక్క ఎనర్జీ, ఆ యొక్క ఎనర్జీని మన యొక్క బాడీ నిండుతుంది. అంటే ఇప్పుడు చూడండి, అదే ధ్యానం చేస్తేనే మనకు ఆ శక్తి అనేది వస్తుంది. ధ్యానం చెయ్యకపోతే మనకు అది రాదు. ఎందుకంటే ధ్యానం చేస్తే పార్వతీమాత మన లోపలికి వస్తుంది. పార్వతీమాత అంటేనే శక్తి వస్తుంది. ఆ శక్తి రావాలి అంటే కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టి మరి మన మనసుని ఎప్పుడైతే శూన్యం చేసుకుంటామో అప్పుడే పార్వతీ మాత యొక్క శక్తి మన లోపలికి వస్తుంది. లేకపోతే ఆవిడ అక్కడే ఉంటుంది, మనం ఇక్కడే ఉంటాము. అక్కడున్న పార్వతీ మాతని మనము తెచ్చుకోవాలి అనంటే దానికి మనం చేయవలసిందల్లా సమయము, సాధన. మనకు ఎంత వీలైతే అంత సమయాన్ని మనము కేటాయించుకొని చక్కగా ధ్యానానికి మనము మరి సిద్ధమవ్వాలి. ఎప్పుడైతే మనము ఈ యొక్క ధ్యానంతో, ధ్యాన శక్తితో మిళితమై ఉంటామో అప్పుడే మనకి మన యొక్క పార్వతీమాత యొక్క శక్తితో మనము ఏకమవుతాము. అదే కదా, ధ్యానం చేస్తే దివ్య శక్తి వస్తుంది. ధ్యానం చేస్తే ఆ యొక్క దివ్యత్వంతో మనము కూడా లీనమవుతాము. ఆ యొక్క శక్తిలో మనము రమించగలుగుతాము. మరి ఆ శక్తిని ఎప్పుడైతే మనము ఈ యొక్క శ్వాస మీద ధ్యాస, ఆనాపానసతి ధ్యానంలో మనం ఎప్పుడైతే కూర్చుంటామో తదేకంగా ఆ పార్వతీమాత యొక్క శక్తితో మనము ఏకమవ్వచ్చు, మమేకమవ్వచ్చు. మరి ఈ విధంగా పార్వతీమాత గురించి మనకి పత్రిజీ సారు ఈ విధంగా తెలియజేశారు. మరి అదే విధంగా మనకి ఎప్పుడైతే ఆ శక్తి వచ్చిన తర్వాత తదుపరి మనకి ఏమి వస్తుంది? జ్ఞానం అనేది వస్తుంది.
ధ్యానం చేస్తే ఏమొస్తుంది? జ్ఞానమొస్తుంది. జ్ఞాన సంపద వస్తుంది. ఆ జ్ఞాన సంపదని మనం ఎలా సమీకరించుకుంటాము? ఏ ఏ విధంగా సముపార్జించుకుంటాము? ఆ జ్ఞానాన్ని అనేక కోణాలలో మనము సముపార్జించుకో సముపార్జించుకోవచ్చు. సో, మరైతే ఈ ధ్యాన శక్తి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా మనలో వచ్చేటటువంటిది శక్తి ఇంకొకటి ఏమిటి అంటే జ్ఞాన శక్తి. ధ్యానము ప్లస్ జ్ఞానము. ధ్యానానికి ప్రతీక పార్వతీమాత. పార్వతీమాత ఒక శక్తి మనకి వచ్చేసింది. తదుపరి మనకు వచ్చేదేమిటి అంటే జ్ఞానము. ఈ జ్ఞానానికి ప్రతీక ఎవరు అననంటే సరస్వతీ మాత. సరస్వతి మాత అనంగానే మనకి ఏం గుర్తుకొస్తుంది? ఆమె చతుర్షష్టి కళలకి ప్రతీక. 24 కళలకి అంటే 64 కళలకి, 24 కళలకి, 16 కళలకి, 8 కళలకి, 4 కళలకి ఆమె ప్రతీకగా చెప్పబడుతూ ఉంది. సో, మరి సరస్వతి మాత అనంగానే మనకు జ్ఞానము అందిస్తుంది అనని చెప్పేసి మన యొక్క భావన క్షేత్రంలో మనము ముద్రింపబడి ఉన్నాము. మరి ఇక్కడ ఈ 4 కళలు ఏంటి? 4 కళలు అంటే బుద్ధి, మరి జ్ఞానము, మరి అదే విధంగా సంగీతము, అదే విధంగా హ్మ్. అంటే ఇంకా మనకి పాటలు, ఆటలు అవి ఉంటాయి గదా! కళలు. అంటే బుద్ధి, జ్ఞానము, కళలు, సంగీతం. సో, ఇవన్నీ గూడక మనం ఒక 4 కళల కింద గూడక చెప్పుకోబడుతుంది. ఇక్కడ ఏమవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి జ్ఞానం అనేది వచ్చిన తర్వాత మన యొక్క బుద్ధిని వికసింపచేసుకుంటాము. బుద్ధి వికాసం చెందుతూ ఉంటుంది. ఈ బుద్ధి వికాసం చెందటానికి మనకు కావాల్సిందేమిటి? జ్ఞానం కావాలి. మరి ఆ జ్ఞానం ఎలా వస్తుంది? ఎవరైనా ఇస్తారా? ఎవరైనా మనకు అందిస్తారా? అంటే ఖచ్చితంగా గురువుల ద్వారా ఆ జ్ఞానము అందింపబడుతూ ఉంది. మాస్టర్స్ నుంచి ఆ జ్ఞానము అందింపబడుతూ ఉంది. సో, ఈ విధంగా మనము జ్ఞానాన్ని అనేక కోణాలలో సముపార్జించుకోవచ్చు. అంటే ఇప్పుడు పుస్తకాల ద్వారా ఎంతో జ్ఞానాన్ని మనము సమీకరించుకోవచ్చు. చూడండి ఇప్పుడు బుద్ధి అనంగానే మనకి ఏం గుర్తుకొస్తుంది? ఎవరైనా ఏదైనా ఒక మాట తూలనాడినప్పుడు అంటే సరికాని మాట మాట్లాడినప్పుడు మనం వెంటనే ఏమంటాము? "ఏ బుద్ధి లేని మాటలు మాట్లాడతావు. నీకు బుద్ధి లేదా?" అనని చెప్పేసి మనము వక్రీకరణ చేస్తూ ఉంటామన్నమాట. అయితే ఇక్కడ మంచిగా మాట్లాడిన వాళ్ళని మనం ఏమంటాము? మంచి వక్త అనంటాము. చక్కగా మంచి ఉపన్యాసాలు ఇస్తున్నప్పుడు ఏమంటాము? ప్రవక్త అనంటాము. మరి ఇంకా బాగా బోధించే వాళ్ళని ఏమంటాము? బోధ గురువులు అనంటాము. మరి ఎప్పుడైతే మనము సత్సంగాలు చేసుకుంటూ ఉంటామో, మరి ఆచార్య ప్రబోధం ఎవరైతే అందిస్తూ ఉంటారో వాళ్ళని ఆచార్యులు అనని చెప్పబడతారు. అందుకే ఆచార్య దేవో భవ అని మనకి చెప్పబడుతూ ఉంది. ఆచార్యుడు అని ఎవరిని అంటారు? జ్ఞానాన్ని ఎవరైతే బోధిస్తూ ఉంటారో, సరి అయినటువంటి దిశానిర్దేశం ఎవరైతే ఆ మార్గాన్ని మనకి సులభమైన మార్గాన్ని చూపించగలుగుతారో వారిని ఆచార్యులుగా చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు చూడండి మనకు ఏదైనా డౌట్స్ ఉన్నప్పుడు లేదా మనము తప్పుదోవలో వెళ్తూ ఉన్నప్పుడు అలాంటప్పుడు ఒక గురువుని ఆశ్రయించుకున్నప్పుడు, ఆ గురువు ఇచ్చేటటువంటి సలహాలు, సూచనలే మనకి మన యొక్క జీవితంలో, నిత్య జీవితంలో వాటిని అలవరుచుకుంటూ ఉంటాము. దీనికి ఎవరు కారణము అంటే ఆచార్యుడు. ఆ ఆచార్యుడి వల్లనే మన యొక్క జీవితంలో ఎన్నో మార్పులు వస్తూ ఉంటాయి. అంటే సరియైన దిశానిర్దేశంలో మనం వెళ్ళటానికి మూల కారణం ఆచార్య దేవో భవ అని చెప్పేసి ఆ యొక్క గురువుకి మనము సమస్కరించుకొని నమస్కారం చేసుకుంటూ ఉంటాం. సో, మరి అలా వచ్చినటువంటి గురువే మన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారు. సో, మరి ఈరోజు లోకవ్యాప్తంగా మన పత్రిజీ సారు ఎంతో జ్ఞానాన్ని అందించటం జరిగింది. సో, మరైతే ఇప్పుడు పిల్లలకి భవిష్యత్తు వాళ్ళు ఉత్తీర్ణత చెందాలి అనంటే వాళ్ళకేం కావాలి? చిన్నతనం నుంచే వాళ్ళకి విద్యా అభ్యాసంలో మంచి ప్రావీణ్యం వాళ్ళు కనబరచాలి. ఎలా అంటే
మరి వాళ్ళకి విద్య ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? తల్లి యొక్క ఒడి నుండే వాళ్ళకి విద్య అనేది స్టార్ట్ అవుతుంది. అంటే తల్లి చిన్నప్పుడు పుట్టిన ఒక సంవత్సరం నుంచే పిల్లలకి మాటలు నేర్పిస్తూ ఉంటుంది తల్లి. ఎందుకంటే తల్లికి బిడ్డ యొక్క ఎదుగుదల అనేది చాలా చాలా ఇంపార్టెంట్ గాబట్టి. ఫస్టు ఒక సంవత్సరం దాటిన వెంటనే మాటలు పలుకుతున్నటువంటి ఆ బేబీకి ఏబీసీడీలు నేర్పించటం కానీ, ఇంకా తదితర అనేక విషయాలు బిడ్డకి నేర్పించటంలో ప్రధాన పాత్ర తల్లిదుంటుంది. అయితే మరి చిన్నప్పుడు బాబు నేర్చుకునే క్రమంలో మరి 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలొచ్చిన తర్వాత స్కూలుకి పంపించటం జరుగుతూ ఉంటుంది. మరి స్కూలుకు వెళ్ళిన తర్వాత అక్కడ గురువులు బోధించేటటువంటి ఏదైతే యొక్క చదువుకు సంబంధించినటువంటి తరగతి శిక్షణ ఏదైతే ఉందో, ఆ యొక్క జ్ఞానాన్ని పిల్లలు శ్రద్ధ పెట్టి వినాలి. మరి టీచర్స్ చెప్పేటటువంటి పాఠాలు ఎప్పుడైతే శ్రద్ధ పెట్టి వింటేనే, పిల్లలకి వాళ్ళ యొక్క మనోపలకంలో దాన్ని గుర్తించగలుగుతారు, వినగలుగుతారు. మరి దాన్ని స్వీకరించగలుగుతారు. దాన్ని రిసీవ్ చేసుకున్నప్పుడే పిల్లలు వారి యొక్క ఉత్తీర్ణతలో ఎంతో ఎత్తుకు సాధించగలుగుతారు. సో, మరి అదే విధంగా ఇప్పుడు స్కూల్‌లో టీచర్లు చెప్పే పాఠాలల్లో మరి శ్రద్ధ లేకపోతే కొంతమంది పిల్లలు ఏమవుతున్నారు? మరి అనేక విధాలుగా చెడిపోవటం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే చదువుకే డుమ్మా కొట్టేస్తారు. వెళ్లరు. స్కూలుకి వెళ్లరు. నేను చదవను అననంటారు. ఎందుకంటే అంటే అక్కడ టీచర్లు చెప్పేటటువంటి పాఠాలు పిల్లలకి వాళ్ళు రిసీవ్ చేసుకునేటటువంటి ఆ నాలెడ్జ్ లేకపోవటం, ఆ యొక్క ఆ శక్తి లేకపోవటం, వాళ్ళకి సరైన ఆలోచన, అవగాహన లేకపోవటం వల్ల చాలామంది పిల్లలు ఈరోజు కొంతమంది బజార్‌లలో తిరుగుతూ ఉన్నారు. అనేక రకాలుగా చెడిపోతూ ఉన్నారు. అలా ఎలా వస్తుంది వాళ్ళకి అనంటే, సరియైనటువంటి మానసిక స్థితి వాళ్ళని అంగీకరించకపోవటం. మరి చూడండి అదే మనం ఎప్పుడైతే పిల్లలకి మంచి అవగాహనతో, మంచి మెళకువలతో, మంచి ఉద్దేశంతో వాళ్ళని మనం ఎప్పుడైతే తీర్చిదిద్దటంలో, స్కూలుకి పంపించటంలో, స్కూలు నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ పుస్తకాలు, వాళ్ళ యొక్క హోంవర్క్‌ని మనం ఎప్పుడైతే శ్రద్ధ పెట్టి వాళ్ళకి ఇంకా మనము మంచిగా బోధిస్తూ ఉంటామో, అప్పుడు పిల్లల్లో ఒక మంచి చైతన్యం అనేది ఉద్భవిస్తూ ఉంటుంది. ఇప్పుడు చూడండి శ్రీకృష్ణుడు 4 సంవత్సరాల వయసు నుంచే ధ్యానంలోకి వచ్చాడు. మరి అదే విధంగా ఆహ్, హ్మ్ ఆంజనేయ స్వామి అంజనాదేవి 2 సంవత్సరాల వయసులోనే ధ్యానం నేర్పించింది. సో, మరి బ్రహ్మం గారు కాలజ్ఞానాన్నే రాసారు. మరి ఆయనకి ఏ గురువు లేడు. ఎక్కడా లేడు. ఆయన ఆహ్, గోవులు కాస్తూనే ధ్యానం చేసి మరి తన లోపల తను ఎంతో జ్ఞానాన్ని పొంది, ఆ జ్ఞానాన్ని విస్తరింపజేసి ఈరోజు లోకానికి ఆయన బ్రహ్మ జ్ఞానాన్ని తెలియజేశారు. సో, మరి ఈ విధంగా ఒక పిల్లవాడు ఉన్నతమైన స్థాయిలో ఉండాలి అనంటే, దానికి ఏంటి అనంటే, మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లవాడి యొక్క మేధాశక్తి ఉత్తీర్ణత చెందాలి. ఉత్తీర్ణత చెందాలి అనంటే, దానికి కావాల్సినటువంటిది మెడిటేషన్ అవసరం. ఇప్పుడు ఈ పరిస్థితులలో, ఇప్పుడున్న కాలంలో ప్రతి విద్యార్థికి మెడిటేషన్ అనేది చాలా, 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 చాలా అవసరం. ఎందుకంటే చూడండి, ఇప్పుడు ధ్యానం చేసిన పిల్లలే మంచి మార్కులు సాధించుకుంటూ ఉన్నారు. ధ్యానం చేసిన పిల్లలకి ఏమవుతుందంటే, ఒక శ్రద్ధ వస్తుంది. ధ్యానం చేసిన పిల్లలకి ఏమవుతుందంటే, ఒక మౌనం వస్తుంది. ధ్యానం చేసిన పిల్లలు అన్నిటిలోనూ ఫస్ట్‌లో ఉంటున్నారు. సో, మరి ఒక చదువే కాదు, ఒక సంస్కారంలో గాని, గౌరవించటంలో గాని, అన్నిటిలో గూడక ఈరోజు ధ్యానం చేసిన వాళ్ళల్లో ఎంతో మార్పు మనం చూడగలుగుతున్నాం. అలాంటి మార్పుకు కారణం ఏమిటి అనంటే కేవలం ఒక ధ్యానమే. ఈ ధ్యానంలో కలిగేటటువంటి మార్పులు, ఆ మార్పులు ఏమిటి అననంటే వాళ్ళు చేసే ప్రతి ప్రవర్తనలో గాని, ప్రతి పనిలో గాని వాళ్ళ యొక్క ఉత్తీర్ణత అనేది చాలా చాలా కనబరుస్తూ ఉంటున్నారు. సో, మరైతే చూడండి ఈరోజు ఒక బాలుడు విద్యావంతుడిగా విరాజిల్లుతూ ఉంటూ వారి యొక్క జ్ఞానాన్ని విస్తరింపజేసుకుంటూ ఉన్నారు. మరి ఏ విధంగా ఒక జాబు సంపాదించుకోవటంలో కూడక ఆ బాబు యొక్క చైతన్యమే అని చెప్పాలి. చూడండి ఇప్పుడు ఒక పిల్లవాడు ఉద్యోగం చేయాలంటే దానికి ఎంత కష్టపడాలండి? ఒక ఉద్యోగం ఊరికనే వస్తుందా? మరి దానికి ఎంత శ్రద్ధ పెట్టాలి? ఎంత సహనం ఉండాలి? ఎంత పట్టుదల ఉండాలి? మరి తదేకంగా దానికి ఎన్నో సంకల్పాల ధ్యానం చేసుకుంటూ, అలా ధ్యానం చేసిన తర్వాత ఆ సంకల్ప శక్తితో మరి ఇంటర్వ్యూలకెళ్తున్నారు. ఇంటర్వ్యూలలో జాబ్ చక్కగా ఆహ్, కొట్
కొట్టుకుంటూ ఉన్నారు. జాబ్ ఎప్పుడైతే వాళ్ళు సాధించుకుంటున్నారో, అప్పుడు వాళ్ళకి కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. మరి ఇదంతా ఎలా వస్తుంది? ఒక జ్ఞాన వీచికల వల్లనే ఆ జ్ఞానాన్ని ప్రాప్తం చేసుకుంటూ ఉంటున్నారు. సో, మరి అలాంటి జ్ఞానాన్ని మనము పొందుపరుచుకోవడానికి ఎన్నో పుస్తకాలు గూడా ఉన్నాయి. ఎన్నో కథలు ఉన్నాయి. ఎంతోమంది గురువులు అభ్యసించి తెలియజేసినటువంటి పుస్తకాలు గూడా ఉన్నాయి. అలాంటి పుస్తకాలు చదివినప్పుడు ఎంతో జ్ఞానాన్ని మనము సమీకరించుకోగలుగుతాం. అందులో మనకి మన యొక్క లోకానికి అందించినటువంటి మన హిందూ ధర్మశాస్త్ర గ్రంథమైనటువంటి భగవద్గీత కూడక ఉంది. అందులో సారాంశము అమోఘమని చెప్పాలి, అతీతమని చెప్పాలి. ఎంతో జ్ఞానాన్ని అక్కడ ఆహ్, ఉ పొందుపరిచి ఆ జ్ఞానాన్ని ఈ యొక్క లోకానికి అర్జునుడి ద్వారా శ్రీకృష్ణుడు అందించటం జరిగింది. సో, మరి ఈరోజు ఆధ్యాత్మిక తత్వవేత్తలంతా గూడాక ఏం చెప్తున్నారు అననంటే, మరి అందులో జ్ఞానాన్ని వారి యొక్క విధి విధానాలలో దాన్ని విశదీకరించి అందిస్తూ ఉన్నారు. అంతటి జ్ఞానాన్ని వక్తలు, ప్రవక్తలు అందించటంలో మహాదిట్టలుగా ఈరోజు మరి వాళ్ళు విరాజిల్లుతూ ఉన్నారు. సో, మరి ఇక జ్ఞానము అనేది సరస్వతీ మాత అందించటంలో ముఖ్య పాత్ర ఏమిటి అనంటే, మనం ఎప్పుడైతే జ్ఞానానికి సంసిద్ధమై ఉంటామో, లోక కళ్యాణార్థంలో మనం ఎప్పుడైతే సంసిద్ధులమై ఉంటామో, మరి ఆ జ్ఞాన ప్రదాత అయినటువంటి సరస్వతీ మాత మన యొక్క నాలిక మీద తాండవం చేస్తది అనని చెప్పేసి చెప్పబడుతూ ఉంది. సో, మరి ఈరోజు చాలా మంది ధ్యానంలోకొచ్చినా గూడాక కొంతమంది ఒక 20 సంవత్సరాలు ధ్యానం చేసినా గూడాక మేమింకా క్లాసులు చెప్పలేకపోతున్నాము అననంటున్నారు. ఎందుకు అననంటే అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వస్తూ ఉంటారు. అందరూ ఒకలాగా రారు కదా! ఇప్పుడు ఒక తల్లికి నలుగురు పిల్లలు పుట్టారు అనంటే నలుగురు ఒకలాగా ఉండరు కదా! నలుగురు 4 రకాలుగా 4 రకాల భావనలతో ఉంటారు. 4 రకాల ఉత్తీర్ణతలో ఉంటారు. అంటే ఎవరి ఒక డిజైన్ వాళ్ళది. ఎవరి యొక్క విధానం వాళ్ళది. ఎవరి యొక్క మార్గం వాళ్ళది. అందరూ ఒకలాగా ఉండలేరు. ఇప్పుడు పత్రిజీ సారు ఆయన నిస్వార్థ యోగీశ్వరుడు. కానీ వాళ్ళ అన్నగారే ధ్యానంలోకి రాలేకపోయాడు. మరి ఒక తల్లి కడుపున పుట్టిన ఒక ఆయనేమో గురువయ్యాడు. విశ్వ గురువయ్యాడు. ఒక ఆయనేమో మరి ఏమాత్రము ధ్యానంలోకి రాని పరిస్థితి ఆయనది. అంటే చూడండి ఇప్పుడు ఒకరికి ఎలాంటి కంపారిజన్ లేదు. ఎందుకంటే ఎవరి డిజైన్ వాళ్ళది. మరి ఎవరి లైఫ్‌ని బట్టి వాళ్ళ లైఫ్‌ని వాళ్ళు లీడ్ చేస్తూ ఉంటారు. సో, మరి ఈ కోణంలో చదువు అనే దానికి మనము శ్రద్ధ పెట్టి చదవటంలో మనం ఎన్ని మార్కులు కొట్టామా, ఎంత మార్కు సాధించామా అనేది పక్కన పెడితే పత్రిజిస్తారు ఏం చెప్తాడు, ప్రతి పిరమిడ్ మాస్టర్‌కి ఎన్ని మార్కులిచ్చాడు? 100 మార్కు ఇచ్చాడు. మరి ఎలా ఇచ్చాడు ఆ 100 మార్కు అననంటే మరి ధ్యానము ఒక 25%, జ్ఞానము 25%, శాకాహారము 25%, అదే విధంగా ధ్యాన ప్రచారం 25%. సో, మరి ఈ పిరమిడ్ మాస్టర్‌కి ఇచ్చినటువంటి పత్రిజీ సార్ ఇచ్చిన గాడ్ గిఫ్ట్ ఏంటి అనంటే 100%. పిరమిడ్ మాస్టర్ అంటేనే 100% అని చెప్పారు. మరి ఎలా చెప్పారు పత్రిజీ సారు అంటే, సరి అయినటువంటి ధ్యానం చేయటం, సరి అయినటువంటి వాక్క్షేత్రాన్ని అవలంబించుకోవటం, మరి అదే విధంగా సరి అయినటువంటి ఆహార నియమాలు పాటించటం, అదే విధంగా తెలిసిన సత్యాన్ని తదేకంగా అందరికీ బోధించటంలో మంచి ప్రావీణ్యం సంపాదించుకున్నారు అని చెప్పేసి మరి పత్రిజీ సారు అందించినటువంటి ఆధ్యాత్మికంగా ఈ యొక్క విశేషమైన నాలెడ్జిని పిరమిడ్ మాస్టర్‌కి ఇచ్చినటువంటి గిఫ్ట్ అని చెప్పాలి. సో, మరి ఇకపోతే మనము ఎప్పటిదానికా చదువు గురించి చెప్పుకున్నాము. సరస్వతి మాత యొక్క శక్తిలో 4 కళల్లో ఒకటి చదువు. రెండవదొచ్చేసి బుద్ధి అని చెప్పుకున్నాము. బుద్ధి అంటే ఏంది? బుద్ధి వికాసింప చేసుకోవటం. బుద్ధితో పనులు చేయటం. బుద్ధిని ఎప్పుడైతే మనము వికసింప చేసుకుంటామో, మనము చేసే దాంట్లో ప్రతి దాంట్లో కూడాగా ఆ బుద్ధి అనేటటువంటి విచక్షణ ఉంటుంది. అదే ఈ ఒక బుద్ధి విచక్షణ లేదనుకోండి, మనల్ని మనం కోల్పోవటం జరుగుతూ ఉంటుంది. మనం తక్కువైపోతూ ఉంటాం. మనకి మనము చాలా చాలా కించపరుచుకోవటం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అంతటి బుద్ధి వికాసం లేకపోవటం వల్ల. ఈ బుద్ధి వికాసం ఎప్పుడైతే మనలో అధికంగా ఉంటుందో, అప్పుడు మనము దేన్నైనా సాధించగలుగుతాము. ఇప్పుడు చూడండి బుద్ధి అనంగానే మనం ఏం చెప్పుకుంటాము అననంటే, ఇప్పుడు
మనకు ఈ యొక్క శరీరము ఎవరి నుంచి వస్తుంది? మన తల్లిదండ్రుల నుంచి మనకి ఈ శరీరము వస్తూ ఉంది. అదేవిధంగా మన మనసు ఎక్కడ వస్తుంది? ఎలా వస్తుంది? మనసు అనేది ఈ యొక్క భౌతిక ప్రపంచం అంటే మన యొక్క చుట్టూ పరిసరమాల బట్టి మన మనసు అనేది ఉంటుంది. ఇప్పుడు అదే విధంగా బుద్ధి అనేది మన యొక్క గత జన్మల నుంచి ఈ యొక్క బుద్ధి అనేది వస్తూ ఉంది. ఆత్మ వచ్చేసి పూర్ణాత్మ నుంచి వస్తూ ఉంది. అంటే ఆ పూర్ణాత్మ యొక్క అంశతోనే మనం ఈ భూమి మీదకి రావటం జరుగుతూ ఉంది. అంటే ఈ దేహమేమో తల్లిదండ్రులిచ్చారు. మనసేమో ప్రపంచమిస్తుంది. బుద్ధేమో గత జన్మల యొక్క సంస్కారం నుంచి వస్తూ ఉంది. ఆత్మ వచ్చేసి పూర్ణాత్మ నుంచి విడిబడి ఈ భూమి మీద జన్మ తీసుకోవటం జరుగుతూ ఉంది. సో, మరి అందమైన జన్మ తెచ్చుకున్నాము. అందమైనటువంటి లైఫ్‌ని మనం తెచ్చుకున్నాము. మరి ఇలాంటి లైఫ్‌లో ఇలాంటి అందమైన జీవితంలో మనము మన యొక్క దినచర్యని ఏ విధంగా కొనసాగించుకుంటున్నాము. చూడండి ఇప్పుడు ఇంట్లో ఫ్యామిలీలో ఉన్నప్పుడు అనేక గొడవలొస్తూ ఉంటాయి. ఎన్నో ఫేస్ చేస్తూ ఉంటాం. అలాంటి సిట్యుయేషన్‌లో మనం ఎప్పుడైతే బుద్ధితో బుద్ధుడుగా, బుద్ధిమంతులుగా ఉన్నప్పుడు ఏ గొడవలకి దారి ఉండదు. అదే మనలో బుద్ధి లేనప్పుడు ఏమవుతుందంటే మాటకి మాట పెరుగుతూ ఉంటుంది. మాటకి మాట ఈ పెరగటం వల్ల ఏమవుతుంది గొడవలు ఎక్కువవుతూ ఉంటాయి. ఈ గొడవలకి కారణం ఏమిటి అనంటే బుద్ధి లేకపోవటం వల్ల, విచక్షణ లేకపోవటం వల్ల. మరి అదే విధంగా అజ్ఞానంతో కూడినటువంటి సరికానటువంటి మాటలు మాట్లాడటం వల్ల, ఇలాంటి మాటలు మాట్లాడటం వల్లనే ఏమవుతుంది అనంటే, ఈ గొడవలకి దారి తీస్తూ ఉంటుంది. సో, మరి అందుకే చూడండి, మనము ఒక మాట మాట్లాడేటప్పుడు ఎలా ఉండాలి అననంటే, వాక్క్షేత్రం, వాక్శుద్ధి, వాగ్దేవి మన నోటిలో ఉండాలి అనని చెప్పబడుతుంది. ఎప్పుడైతే మన నోటిలో ఆ వాగ్దేవి, వాక్శక్తి ఎప్పుడైతే ఉంటూ ఉందో, అప్పుడు మన యొక్క వాక్కు అనేది చాలా 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 అద్భుతంగా ఉంటూ ఉంటుంది. అందుకే పత్రియ సార్ ఒక మాట అంటాడు. "నీ నోటిలోని మాట నీ నుదిటి రాత" అననన్నాడు. మన మాట ఏదైతే ఉందో అదే మనకి ఎదురుగ్గా కనిపిస్తూ ఉంటుంది. చూడండి ఇప్పుడు మనం ఎప్పుడైతే మౌనంగా ఉంటామో ఏమి ఉండదు. చాలా 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 శాంతంగా, ప్రశాంతంగా, చాలా నిర్మలంగా ఉంటుంది. అదే మన నోటి మాట దురుసుగా ఉందనుకోండి, దానికి అనుకూలంగా కూడక మన యొక్క పరిసరాలు గూడా ఉంటాయి. అంటే మన మాట ఎప్పుడైతే దురుసుగా ఉంటుందో, అలాంటి మాటలే మనకి ఎదురు పడుతూ ఉంటుంటాయి. అందుకే ఒక మాట మాట్లాడాము అంటే, ఆ మాట మాట్లాడే వ్యక్తి కన్నా ఉపయోగపడాలి. లేకపోతే ఆ మాట పక్క వాళ్ళ కన్నా ఉపయోగపడాలి. లేకపోతే ఆ మాట ఎవరికైతే నువ్వు చెప్తున్నావో వాళ్ళకన్నా ఉపయోగపడాలి. లేదా నువ్వు చెప్పే మాట విశ్వానికన్నా ఉపయోగపడాలి. ఒక మాట మాట్లాడామంటే ఆ మాట యొక్క శక్తి అనేది 4 విధాలుగా ఉపయోగపడాలి. అలా ఉపయోగపడనటువంటి వ్యర్థమైన మాటలు మాట్లాడొద్దు అని చెప్పేసి మనకు వాక్క్షేత్రం ద్వారా మనకి పత్రిజీ సారు అందించటం జరిగింది. సో, మరి మాట మాట్లాడేటప్పుడు విచక్షణతో మాట్లాడాలని చెప్పి మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. విచక్షణ అనేది ఏ విధంగా వస్తుంది అనంటే, మనం పెరుగుతున్నటువంటి వాతావరణం నుంచి వస్తుంది. అదేవిధంగా మన ఒక ఫ్రెండ్స్ నుంచి వస్తుంది. అదేవిధంగా మన యొక్క తల్లిదండ్రుల నుంచి వస్తుంది. అదేవిధంగా మన యొక్క ఫ్యామిలీ ఒక సపోర్ట్ నుంచి వస్తుంది. అదేవిధంగా మనలో మన ఒక విచక్షణ అనేది మేలుకొలుపుకోవటం అనేది గూడా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మన ఆలోచన మన ఇష్టం. మన యొక్క మాట మన ఇష్టం. మన యొక్క పని మన ఇష్టం. మన ఇష్టాన్ని బట్టే ఏదైనా ఉంటుంది. మన ఇష్టం లేకుండా ఏది ఉండదు. కాబట్టి ఇక్కడ ఆ యొక్క విచక్షణ అనేది కోల్పోకుండా ఉంటే బుద్ధి అనేది చాలా చాలా వికాసవంతంగా విరాజిల్లుతూ ఉంటుంది. అందుకే బుద్ధి ఉంది కాబట్టే గౌతమ బుద్ధుడు బుద్ధుడయ్యాడు. మరి గౌతమ బుద్ధుడికి బుద్ధుడు అన్నటువంటి ఆ పేరు ఏ విధంగా వచ్చింది? ఆయన బుద్ధిమంతుడయ్యాడు కాబట్టి బుద్ధుడిగా ఆయనకి ఆ ప్రమోషన్ వచ్చింది. అంతకుముందు ఆయన పేరేంది? సిద్ధార్థుడు. అంతకుముందు సిద్ధార్థుడే. తర్వాత ఎప్పుడైతే ఆయన ఈ యొక్క ధ్యానంతో ఆయన యొక్క జన్మ రాహిత్యం ఏదైతే సాధించుకున్నాడో, అప్పుడే ఆయనకి గౌతమ బుద్ధుడిగా ఆ పేరనేది ఈ లోకానికి ప్రకటింపజేయటం అనేది జరిగింది. ప్రకటించి చెప్పటం జరిగింది. సో, ఆ విధంగా మనం ఈరోజు గౌతమ బుద్ధుడిని బుద్ధుడిగా పిలుసుకుంటూ ఉన్నాం.
సో, మరి అలాంటి బుద్ధుళ్ళే పిరమిడ్ మాస్టర్సు అనని చెప్పేసి ఈ పత్రిజీ సార్ ఎన్నో సందర్భాలలో చెప్పారు. పిరమిడ్ మాస్టర్ ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ అందరూ గూడక ఇప్పుడు గౌ గౌతమ బుద్ధుళ్ళే, మరో బుద్ధుళ్ళు, మరో మైత్రేయి బుద్ధుళ్ళు అని గూడక చెప్పటం జరిగింది. సో, మరి అంతటి జ్ఞానాన్ని, అంతటి బిరుదు పత్రిజీ సార్ ఎందుకిచ్చాడు అననంటే, ప్రతి పిరమిడ్ మాస్టర్‌లో అంతటి ఆహ్, జ్ఞానం అనేది వచ్చింది కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు చూడండి ఒక పిరమిడ్ మాస్టరు ఒక మహిళ ఇప్పుడు చూడండి ఒక మహిళ ఇంతకుముందు ఇంటికి పరిమితమై ఉండే. ఈరోజు చూస్తే ఎక్కడికి చూసినా గూడాక ఒక మహిళ బయటికి వెళ్లి ఎంతో జ్ఞానాన్ని ప్రచారపరంగా అందిస్తూ ఉన్నారు. మరి అంతటి చైతన్యం ఏ విధంగా వచ్చింది ఒక మహిళకి? మరి ఇంతకుముందు ఎన్నో కట్టుబాట్లుండేటి. ఒక మహిళని ఇంట్లో నుంచి బయటికి పోనిచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే మహిళ అంటే ఇంటికే పరిమితము అనేటటువంటి కోణంలో ఉన్నారు గాబట్టి. అంటే ఈరోజు జాబ్ చేసే కోణంలో మహిళలు ఎంతోమంది వెళ్తే వెళ్ళొచ్చు. కానీ మరి ఇంటికి పరిమితమైనటువంటి ఏ చదువు, సంస్కారం లేనటువంటి మహిళలు కూడక ఏమి చదువుకోని మహిళలు కూడక ఈరోజు వెళ్ళి మరి ఎంతో క్లాస్‌ని చెప్పగలుగుతూ ఉన్నారు. ఏ విధంగా చెప్పగలుగుతున్నారు? ఎలా వచ్చింది ఆ జ్ఞాన సంపద? మరి అలాంటి జ్ఞానానికి సోపానం ఎక్కడ ఏశారు ఈళ్ళు? తొలిమెట్టు ఎక్కడ ఎక్కారు? ఈ జ్ఞాన సోపానంలో తొలిమెట్టు ఎక్కడ ఎక్కారు? మరి ఏ విధంగా చెప్పగలుగుతున్నారు? ఏ మాత్రం చదువు లేదు. చదువు లేనటువంటి ప్రతి మహిళ ఈరోజు మరి సంఘంలోకి వెళ్ళి చక్కగా ధ్యానము, జ్ఞానము అందిస్తూ ఉన్నారు. ఎలా సాధ్యమవుతూ ఉంది? ఇదంతా కూడక కేవలము ఒక ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యమైంది. ధ్యానం చేస్తేనే జ్ఞానం వస్తుంది. జ్ఞానం వస్తేనే మరి బుద్ధి వికాసం చెందుతుంది. ఈ విచక్షణ అనేది వస్తుంది. విచక్షణ లేనంత వరకు మనకెలాంటి రెస్పెక్ట్ ఉండదు. ఎప్పుడైతే విచక్షణ ఉంటుందో, విచక్షణ ఉన్న కాడనే మనకి రెస్పెక్ట్ ఉంటుంది. సో, మరి ఇక్కడ సరస్వతి మాత యొక్క 4 కళల్లో మనము బుద్ధి గురించి చెప్పుకున్నాం మాస్టర్స్. జ్ఞానం గురించి చెప్పుకున్నాము. ఇక మూడవది వచ్చేసి కళలు. మరి చూడండి కళలు అనంగానే మనకు ఎన్నో కళలు ఉన్నాయి. ఒక మహిళ ఈరోజు వంట చేస్తుంది అనంటే చక్కగా వండి వడ్డిస్తూ ఉంది. మరి తిన్న ఆహారాన్ని తిన్న వారందరూ కూడాక ఎలా అంటారు అనంటే అన్నపూర్ణేశ్వరి దేవితో పోలుస్తారు. అంతటి అమృతమైనటువంటి ఆహారాన్ని వండి వడ్డించేటటువంటి ఆ యొక్క చైతన్య శక్తి ఎలా ఒక మహిళకి ఎలా వచ్చింది అననంటే, ఆ యొక్క స్త్రీ చైతన్యం అంటేనే ఈ ఎంతో ఆహ్, శక్తితో మిళితమై ఉంది అనని చెప్పాలి. ఈరోజు ఒక మహిళ అంతటి రుచికరమైన వంట చేస్తుంది అననంటే అది ఒక కళ. మరి అదే విధంగా ఈరోజు సంక్రాంతి రాంగానే ముగ్గుల పోటీలు పెడుతూ ఉన్నారు. ఆ ముగ్గుల పోటీలలో మహిళలు పాల్గొని అక్కడ అవార్డులు సాధిస్తూ ఉన్నారు. అక్కడ ఎలా సాధ్యమవుతుందంటే, అది కూడా ఒక మహిళకి ఒక కళ అని చెప్పుకోవచ్చు. సో, మరి అదే విధంగా క్రీడా రంగంలో తీసుకుంటే, ఎన్నో క్రీడా రంగాలలో కూడా ఒక మహిళ అనేక రకాలుగా వారు ఆహ్ పతకాలు సాధించుకొని వస్తూ ఉన్నారు. మరి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మహిళ అన్ని రకాలల్లో, అన్ని రంగాలల్లో వారి యొక్క కళల్ని ప్రదర్శిస్తూనే ఉంటున్నారు. సో, మరి కళల్లో ఇంత ప్రావీణ్యం ఉంది అనంటే మరి అది దానికొక ప్రోత్సాహం ఎక్కడి నుంచి మొదలవుతుంది? మన ఇంటి నుంచే ఆ ప్రోత్సాహము మొదలవుతూ ఉంటుంది. అంటే చూడండి మనము చెయ్యి ఇలా అందిస్తే ఆ చెయ్యిని ఎంత దూరమైనా తీసుకెళ్ళటానికి వాళ్ళల్లో ఉన్నటువంటి ప్రతిభ. ఆ ప్రతిభను ఎప్పుడైతే మనము గమనించి వాళ్ళ ప్రతిభను వాళ్ళకి గుర్తు చేస్తామో, వాళ్ళు ఉన్నతమైన ఎత్తుకి వాళ్ళు ఎదగగలుగుతారు. వాళ్ళు ఎంచుకున్నటువంటి మార్గము, వాళ్ళు ఎంచుకున్నటువంటి ఏ రంగమైనా గాని అందులో వాళ్ళు ఉత్తీర్ణత సాధించుకొని, వాళ్ళు వాళ్ళ యొక్క జన్మని సార్థకత సాధించుకుంటూ ఉన్నారు. సో, మరి ఈ విధంగా అనేక కళల్లో గూడాక అన్నిటిలో గూడాక వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి పాత్రని చక్కగా పోషిస్తూ ఉంటున్నారు. ఇకపోతే సంగీతం. సంగీతం అనంగానే మనకి గుర్తుకొచ్చేది సరస్వతి మాత. మాత యొక్క చేతిలో ఉన్నటువంటి వీణ. వీణ ఎంత అద్భుతంగా ఉంటుందండి. వీణానాద ధ్యానం అసలు మనకు పత్రిజీ సారు మొట్టమొదటిగా సంగీత ధ్యానం నేర్పించారు. మనల్ని ధ్యానంలో కూర్చోబెట్టిన తక్షణం సార్ ఏం చేస్తారు? ఫ్లూట్ వాయిస్తూ ఉంటారు.
మరి ఆ ఫ్లూటు ఏ ఆ యొక్క సంగీతనాద ధ్యానంలో మరి ఎంత అద్భుతంగా ఉంటుంది. మనము మామూలుగా కూర్చున్నప్పుడు వచ్చేటటువంటి ధ్యాన శక్తి కన్నా సంగీతనాద ధ్యానంలో మనకి నాలుగింతలు ఎక్కువగా అధికంగా ఆ శక్తి వస్తూ ఉంటుంది. ఈ విధంగా సంగీతనాద ధ్యానం చేయమని పత్రిజీ సారు ఎన్నో స్టేజి ప్రోగ్రామ్‌లలో చెప్పటం జరిగింది. అదేవిధంగా అందరికీ గూడా సంగీతం నేర్చుకోమని చెప్తున్నాడు పత్రిజీ సారు. మరి అలాంటి సంగీతం మనం నేర్చుకుంటేనే కదండీ! మనము కూడగా సంగీత ధ్యానానికి మన వంతుగా మనం సంగీతాన్ని ప్లే చేయగలుగుతాము. అలా సంగీతం నేర్చుకుంటేనే ఆ సంగీతం యొక్క స్వరాలు ఏమిటి అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు సంగీత నాద ధ్యానం చేస్తూ ఉంటాము. ఆ సంగీత స్వరాలు ఎలా ఏంటి అనేది మనకేం తెలియదు. కానీ సంగీత విద్వాంసులు ప్లే చేసినటువంటి ఆ యొక్క సుస్వరాల రాగాలలో ఉన్నటువంటి ఆ యొక్క చైతన్యాన్ని వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది. సో, మనమేందంటే మనం చక్కగా ధ్యానం చేసుకున్నాం. ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆ సంగీతాన్ని ఆస్వాదిస్తూ ధ్యానంలో కూర్చున్నప్పుడు మన మనసు ఎలా ఉంటుంది? చాలా 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 అద్భుతంగా ఉంటుంది. శూన్యమైపోతుంది. ఏ ఆలోచన ఉండదు. ఆలోచన రహితమైనటువంటి స్థితి కలుగుతూ ఉంటుంది. అందుకే పత్రిజీ సార్ ఏమన్నాడు? ఎప్పుడైతే నువ్వు సంగీతం పెట్టుకొని ధ్యానం చేస్తావో అప్పుడే మనసు శూన్యమవుతుంది. ఆ తర్వాత నీకు అనంతమైన దివ్యశక్తి నీ లోపలికి రావటం అనేది జరుగుతూ ఉంటుందని చెప్పేసి సార్ చెప్పటం జరుగుతూ ఉంది. కాబట్టి మనకి మరి కడతాల్లో గూడక చక్కగా తెల్లవారుజామున ఆ యొక్క అఖండ ధ్యానం గూడక మనకి ప్రాతకాల ధ్యానం అంతా గూడక మన సంగీతనాద ధ్యానమే జరుగుతూ ఉంటుంది. చూడండి మామూలుగా పక్కన కూర్చున్నప్పుడు, ఒంటరిగా కూర్చున్నప్పుడు, ఏ సంగీతం లేనప్పుడు కూర్చున్నప్పుడు ఎలా ఉంటుంది? కొంచెము మనసు అనేది కకావికలంగా అనేక రకాలుగా ఆలోచనల యొక్క పరంపరలో వెళ్తూ ఉంటుంది. దాన్ని కట్టడి చేయటం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అదే పక్కన సంగీతం ప్లే అవుతూ ఉందనుకోండి అందులోనూ పత్రిజీ సార్ యొక్క ఫ్లూట్ ప్లే అవుతూ ఉందనుకోండి, ఇంక చెప్పను అలివి కానటువంటి సత్యమది. ఇంకా పత్రిజీ సార్ ఫ్లూట్ ఎప్పుడైతే ప్లే అవుతుందో ఇంక మనసులో ఏ ఆలోచన ఉండదు. చాలా శూన్యమైపోతుంది. జీరో మైండ్ అయితుంది. అసలు ఏ ఆలోచన ఉండదు. అంతటి జీరో మైండ్ మనకెలా వస్తుందంటే ఆ సంగీతంతో నిండి ఉన్నటువంటి పత్రి సార్ యొక్క చైతన్యం. పత్రి సార్ యొక్క చైతన్యంతోనే మనకి ఆ ఫ్లూట్ యొక్క సంగీత నాద ధ్యానంలోనే మనకి ధ్యానం అద్భుతంగా కుదురుతూ ఉంటుంది. చూడండి ఇప్పుడు పత్రి సార్ దగ్గర కూర్చుంటే ధ్యానం కుదురుతుంది. అదే మనం ఒంటరిగా కూర్చుంటే ధ్యానం అంతగా మనకి సౌలభ్యంగా అనిపించకపోవచ్చు. అందుకే గురువులతో కలిసినప్పుడు, గురువుల దగ్గర కూర్చున్నప్పుడు మనకు ధ్యానం చానా చానా అద్భుతంగా ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరికి అనుభవమైనటువంటి సత్యమే. సో, మరి ఈ విధంగా మనకి ధ్యానం చేస్తే ఫస్ట్ 1 శక్తి వస్తుంది. తర్వాత ధ్యానం చేసిన తరువాత, శక్తి వచ్చిన తరువాత మనకి 4 వస్తాయి. ఆ 4 4టికి ప్రతీక సరస్వతి మాత వచ్చింది. సరస్వతి మాత రావటంతోనే మనకి ఏమి వచ్చింది? కళలు, బుద్ధి, జ్ఞానము, సంగీతం. ఈ 4 వచ్చాయి. అందుకే 1+4+ వచ్చిందిప్పుడు. 4+ తర్వాత ఇప్పుడు ఈ ఒక జ్ఞానం తర్వాత మనకింక ఏమి వస్తుంది? మనకి వచ్చేది ఏమిటి అననంటే సేవా భాగ్యం వస్తుంది. తదుపరి మనం ఏం చేస్తున్నాము? ధ్యానం చేశాము, జ్ఞానాన్ని పంచుతున్నాము. తదుపరి మనం చేయవలసినది సేవ. ఈ సేవ అనేది మనకి లాస్ట్‌దనమాట. ఈ లాస్ట్‌ది సేవ ఎవరు ఈ సేవకి ప్రతీక ఎవరు అననంటే దీనికి ప్రతీక అయినటువంటి లక్ష్మీదేవి. లక్ష్మీదేవి ఈ సేవకి ప్రతీకగా ఆ అమ్మని చెప్పబడుతూ ఉంటుంది. ఎందుకు అనంటే లక్ష్మీ మాత ఈ లోకానికి అన్నీ అందిస్తుంది కాబట్టి. ఆమె వరాల తల్లి, వరమహాలక్ష్మి అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. ఆ వరాలు ఏమిటి అంటే మనం వెళుతున్నటువంటి దారిలో, మనం చేస్తున్నటువంటి పనిలో ప్రతి పనిలో గూడక సేవా కార్యక్రమాలలో లక్ష్మీదేవి ఒక వైబ్రేషన్ ఫార్మ్ అవుతూ ఉంటుంది. మరి లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుకే సేవ చేసింది అని చెప్పేసి అందరూ అంటారు. కాదు. శ్రీ మహావిష్ణువుని సేవకుడిగా మనకు చూపిస్తూ ఈ లోకానికి ఈ సేవ చేసేటటువంటి భాగ్యాన్ని లక్ష్మీదేవి మనకి అందించటం జరిగింది. సో, మరి ఈరోజు ప్రతి పిరమిడ్ మాస్టర్ గూడక ఎన్నో రకాల సేవల్ని అందిస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు పాంప్లెట్లు పంచటంలో ఒక సేవ. మరి అదే విధంగా స్టేజీ ఆర్గనైజ్ చేయటము ఒక సేవ.
మరి ఎన్నో గ్రామాలు వెళ్లి ధ్యానాన్ని ప్రచారం చేయటం ఒక సేవ. మరి శాకాహార ర్యాలీలలో పాల్గొనటం ఒక సేవ. మరి అదే విధంగా ఒక మాంసాహారిని శాకాహారిగా మార్చటము ఒక సేవ. మరి ఏ వర్క్ అయితే చేస్తూ ఉన్నారో ఇవన్నీ గూడక సేవ కిందకే వస్తాయి. మరి ఇలా ఎంతోమంది గురువులు వచ్చి వారు ఈ యొక్క భూలోకానికి మరి సేవా తత్వం గురించి ఎంతో చక్కగా తెలియజేశారు. మరి అదే విధంగా షిరిడి సాయినాథుడి దగ్గర ఇద్దరు సేవా చక్రవర్తులు ఉన్నారంట. వారిని దురంధర సోదరులుగా వాళ్ళని పిలువబడుతూ ఉంటుంది. వారు షిరిడీలో ఉండి ఎన్నో సేవలు అందించారంట. అంటే వచ్చిన వారికి, వాళ్ళకి కావలసినటువంటి సకల మర్యాదలు అందించటంలో ఈ యొక్క సేవా భాగ్యంలో వాళ్ళని సేవా చక్రవర్తులుగా గుర్తించి షిరిడి సాయినాథుడు ఈ దురంధర చక్రవర్తుల్ని ఈ లోకానికి పరిచయం చేయటం జరిగింది. సో, మరి ఈ విధంగా మనము సేవకులుగా ఎప్పుడైతే ప్రమోట్ అవుతామో, మనకి మన నేచర్ నుంచి ఎన్నో గిఫ్ట్ అనేది వస్తూ ఉంటుంది. మరి సేవ చేస్తేనే చూడండి, మన కర్మలు ఏ విధంగా దగ్ధమవుతాయి. ధ్యానం చేస్తే కొన్ని కర్మలు దగ్ధవుతాయి. ధ్యాన ప్రచారం అంటే జ్ఞానాన్ని పంచుతూ ఉంటే కొన్ని కర్మలు దగ్ధమవుతూ ఉంటాయి. శాకాహార ర్యాలీలలో మన యొక్క నినాదం ఎప్పుడైతే వినిపిస్తూ ఉంటుందో, అందులో కొన్ని కర్మలు దగ్ధమవుతాయి. ఇంకా లాస్ట్ ఫైనల్ సేవ. ఈ సేవలో మనం ఎప్పుడైతే ఈ పనులు మనము శ్రద్ధ పెట్టి చేస్తూ ఉంటామో, ఇందులో గూడక కొన్ని కర్మలు దగ్ధమవుతూ ఉంటాయి. ఈ విధంగా సేవ చేసుకునేటటువంటి భాగ్యము మరి ప్రతి మహిళకి, ప్రతి పురుషుడికి పత్రిజీ సారు అందించినటువంటి వరమని చెప్పాలి. సో, ఈరోజు సేవ చేయటానికి అందరూ గూడక సిద్ధంగా ఉంటున్నారు. ఏ పని చెప్పినా గూడా కాదు, లేదు, నేను రాను అనని ఎవ్వరు అనరు. ఎందుకంటే అది ఒక మహద్భాగ్యంగా భావిస్తూ ఉంటున్నారు ప్రతి ఒక్కరు గూడాక. అలాంటి సేవ దొరికినా సాలు, సేవ చేసుకున్నా సాలు మన జన్మ ధన్యమవుతుంది అనని చెప్పేసి. ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన వాళ్ళకేమో సేవ వచ్చితే సేవ చెయ్యాలని ఎంతో తహతహలాడిపోతూ, ఎంతో ఉత్సాహంగా సేవ చేస్తూ ఉంటారు. అదే విధంగా ఈ ధ్యాన మార్గంలోకి రానటువంటి భౌతికంగా ఉండేటటువంటి అంటే ప్రాపంచికంగా ఉండేటటువంటి వాళ్ళు కూడా సేవ అనంగానే చాలా చాలా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఎందుకు అనంటే సేవ అంటే అంత ఇష్టము. ప్రతి మానవుడికి సేవ అంటే అంత ఇష్టం. ఇప్పుడు చూడండి వినాయకమయ్య పండగ సందర్భంగా విగ్రహాలు పెట్టారు. ప్రతి వీధిలోనూ విగ్రహాలు పెట్టారు. సో, మరి అక్కడ మన యొక్క ధ్యానం చేసేవాళ్ళు కొంతమంది ఉన్నా, ధ్యానం చేయని వాళ్ళే ఎక్కువ మంది ఉంటున్నారు. మరి వారందరూ కూడా నైటంతా మేలుకొని అక్కడ పూజా తంతులు గావచ్చు, అక్కడ జరుగుతున్నటువంటి ప్రసాద కార్యక్రమాలు కావచ్చు, అక్కడ జరుగుతున్నటువంటి అనేక ఇంకా కొన్ని కొన్ని రకాల పనుల్లో ఎక్కువగా ఉంటున్నారు. ధ్యానం చేయని వాళ్ళే ఎక్కువగా ఉంటున్నారు. మరి వారందరూ గూడా ఇదంతా సేవ కిందకే తీసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు చేస్తున్నారు. నైటంతా నిద్ర మేలుకుంటున్నారు. అక్కడ ఎక్కువగా భజనలు చేస్తూ ఉంటున్నారు. పాటలు పాడుతూ ఉంటున్నారు. బాగా ఎంజాయ్ జేస్తూ ఉంటున్నారు. మరి వచ్చిన వారందరికీ గూడక వండి వడ్డిస్తూ ఉంటున్నారు. 3 రోజులు కావచ్చు, 5 రోజులు కావచ్చు. చక్కగా ఉదయం టిఫిన్ నుంచి రాత్రి డిన్నర్ వరకు అన్నీ కూడక వంటలు చేసి ఆహ్, జ ఎంతో మందికి అన్నదానం చేస్తూ ఉంటున్నారు. మరి ఇదంతా వారి ఒక్కరిది కాదు కదా! అందరిది కదా! మరి అందరూ కలిసే గదా! ఈ వర్క్ చేస్తూ ఉంటున్నారు. మరి ఇది గూడా ఒక సేవే కదా! అంటే సేవ అనేది ధ్యానంలోకి వచ్చినా, ధ్యానంలోకి రాకపోయినా గూడక ధ్యానంలోకి రాని వాళ్ళు కూడక సేవ చేయటానికి చాలా చాలా ఇష్టంగా వాళ్ళు ముందుకెళ్తూ ఉంటున్నారు. అంటే ఈ సేవ అనేది ఆకర్షిస్తూ ఉంటుందనమాట. అలాంటి సేవా భాగ్యము ఈరోజు ప్రతి ఒక్కరు గూడా సేవ చేయటంలో చాలా చాలా ముందుకు వెళుతూ ఉంటున్నారు. ప్రతి అడుగు వేస్తూ ఉంటున్నారు. సో, మరి అలాంటి సేవకు ప్రతీకైనటువంటి లక్ష్మీ మాతని మనము 8 రకాలుగా చెప్పబడుతూ ఉంటుంది. మరి అలా సేవకు ప్రతీకైనటువంటి లక్ష్మీమాతని 8 రకాలుగా ఎలా వర్ణింపబడుతూ ఉంది అనంటే, నెక్స్ట్ మంత్ మనకి దసరా వస్తూ ఉంది. మరి దసరా యొక్క నవరాత్రులలో మరి మనము ఏం చేసుకుంటున్నాము, నవరాత్రులు అనని చెప్పి చేసుకుంటున్నాం. ప్రత్యేకించి దీనికి చెప్పబడేది పత్రి సార్ చెప్పిందేందంటే, నవరాత్రులు, నవదుర్గలు అనంటే 9 రోజులు గూడక మౌనముండి సాధన చేసుకుంటే నువ్వే నవదుర్గవవుతావు అని చెప్పేసి పత్రిజీ సార్ ఇచ్చినటువంటి స్టేట్‌మెంట్ ఇది. అయితే మనము ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏమిటి అననంటే,
మరి నవదుర్గలుగా మరి ఇప్పుడు మనకి మన యొక్క సరౌండింగ్‌లో ఎంతోమంది దేవతలున్నారు. ఒక దేవతని 9 రోజులు 9 రకాలుగా అలంకరణ చేస్తూ ఉంటారు. మొదటి రోజు ఒక అలంకరణ, రెండవ రోజు ఒక అలంకరణ, ఇటా 9 రోజులు 9 రకాల అలంకరణ చేస్తూ ఉంటారు. కానీ రూపం ఒకటే గదా! దైవం ఒకటే గదా! మరి ఆ విగ్రహం ఒకటే కదా! ఒకే విగ్రహానికి 9 రకాల అలంకరణలు చేస్తూ ఉంటారు. అయితే ఈ 9 రకాల అలంకరణ ఎందుకు చేస్తూ ఉంటారు అంటే, ఒక్కొక్క రోజు చేసేటటువంటి అలంకరణకి సంబంధించినటువంటి ఆ దైవానికి సంబంధించినటువంటి, ఆ రూపానికి సంబంధించినటువంటి శక్తి ఈ భూమి మీదకి దిగుతుంది కాబట్టి. ఇప్పుడు చూడండి ఫస్టు ఆహ్, సరస్వతి మాత ఒక రూపాన్ని అలంకరిస్తారు. మరి పార్వతీ మాత ఒక రూపాన్ని అలంకరిస్తారు. లక్ష్మీ మాత యొక్క రూపాన్ని అలంకరిస్తారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క మాత రూపాన్ని అలంకరించటం వలన ఏమవుతుందంటే, ఆ శక్తి అనేది భూమి మీదకి దిగుతుంది అనని చెప్పేసి చెప్పబడుతూ ఉంటుంది. ఈ 9 రోజులు 9 రకాల అమ్మవారి ఒక చైతన్యం ఈ భూమి మీదకి రావటం జరుగుతూ ఉంటుంది. మరి ఈ 9 రకాలుగా అమ్మవారి అలంకరణలో, పూజా తంతులో, పూజా విభాగంలో మరి ఎంతోమంది భక్తి శ్రద్ధలతో వాళ్ళని వాళ్ళు మరి పునీతులను చేసుకుంటూ ఉన్నారు. చూడండి అంతకుముందు అంత పూజా భక్తి ఉండదు. ఈ 9 రోజులు మరి తెల్లవారుజామున లేయటం గాని, ఇల్లును శుభ్రం చేసుకోవటంలో, స్నానము చేసుకోవటంలో, మరి అదే విధంగా రెడీ అవ్వటము, అదే విధంగా గుడికి వెళ్ళటము, అక్కడ నామార్చనలు చేసుకోవటము, అక్కడ కొంచేపు ప్రశాంతంగా కూర్చోవటము, మరి అంటే వాళ్ళకి తెలిసిన ఒక విధానంలో అంటే ధ్యానంలో అయితే కూర్చోరు కానీ ఏదో కళ్ళు మూసుకొని ఒక 5 నిమిషాలు గుడిలో కూర్చోవాలనేటటువంటి మూఢభక్తిలో వాళ్ళు చేస్తూ ఉంటారు. సో, మరి అదైనా గూడక వాళ్ళ మనసుని కొంచెమైనా ఆహ్, ఆహ్, నియంత్రించుకోవచ్చు. ఆ విధంగా గుడికి వెళ్తూ ఉంటారు. అయితే పత్రిజీ సారు మనకు ఆధ్యాత్మిక మార్గంలో ఈ 9 రోజుల గురించి, ఈ 8 రోజుల గురించి ఏం చెప్పారు అననంటే, దీన్ని ఆధ్యాత్మికంగా పత్రిజీ సార్ ఏమన్నారంటే 8 లక్ష్ములుగా విడమరిచి చెప్పారు. ఆ 8 లక్ష్ములు ఎవరు అననంటే సంతాన లక్ష్మి, ఆహ్, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, విద్యాలక్ష్మి, గజలక్ష్మి, మరి ఆరోగ్య లక్ష్మి, ధైర్యలక్ష్మి, మరి ఈ విధంగా 8 లక్ష్ముల గురించి చెప్పారు. అంటే భౌతిక పరంగా మనం విగ్రహారాధన చేస్తున్నాము. విగ్రహానికి రూపాలు అలంకరణ చేస్తూ ఉన్నాం. ఆధ్యాత్మికంగా తీసుకుంటే 8 రోజులు 8 లక్ష్ములుగా విడమరిచి చెప్పారు. ఈ 8 లక్ష్ములు ఏమిటి అననంటే చెప్పాను గదా! సంతాన లక్ష్మి, ధైర్యలక్ష్మి, విద్యాలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి. ఈ 8 లక్ష్ములు ఎవరైతే ఉన్నారో ఈ 8 లక్ష్ములు వచ్చేసి 8 అష్టసిద్ధులుగా పత్రయేశారు చెప్పడం జరిగింది. ఈ అష్టసిద్ధులు 8 అననంటే ఈ అష్టసిద్ధులు 8 ఏమిటి అనంటే అనిమ, మహిమ, గరిమ, లహిమ, ప్రాప్తి, ప్రకామ్య, ఈశత్వ, వసిత్వ. ఈ 8 అష్టసిద్ధులుగా చెప్పటం జరిగింది. మరి ఆధ్యాత్మిక మార్గంలో మనము వచ్చినటువంటి ఈ ఒక విజయదశమి సందర్భంగా చేసుకునేటటువంటి 8 రోజుల పూజలు అంటే 9వ రోజు లాస్ట్ రోజు చెప్పబడుతుంది. ఈ 8 వచ్చేసి మనము అష్టలక్ష్ములని అష్టసిద్ధులుగా వర్ణించుకొని చెప్పటం జరుగుతూ ఉంటుంది. ఈ 8 అష్టసిద్ధులు వచ్చేసి ఒక్కొక్క సిద్ధి ఒక్కొక్క దానికి ప్రతీకగా చెప్పబడుతూ ఉంటుంది. ఇప్పుడు అనిమ మొట్టమొదటి సిద్ధి వచ్చేసి అష్టసిద్ధులలో మొట్టమొదటిది అనిమ. అనిమ అంటే ఏంది? ఈ ధ్యానం చెయ్యగా మరి ఈరోజు సిద్ధ పురుషులందరూ గూడక ఎన్నో సిద్ధులు సాధించుకొని ఉన్నారు. అష్టసిద్ధులే కాదు అనేక సిద్ధులు సాధించుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. పిరమిడ్ మాస్టర్స్ ముఖ్యంగా ఎన్నో సిద్ధులు సాధించుకున్నారు అనని చెప్పేసి పత్రిజీ సార్ చెప్పటం జరిగింది. మరి ఈ అనిమ అనేటటువంటి సిద్ధి సంపాదించుకున్నటువంటి వాళ్ళకి ఎలా ఉంటుందంటే, వాళ్ళ యొక్క బాడీ తేలిగ్గా అయిపోవటము. చాలా అహా! సారీ. ఈ అనిమ అనేటటువంటి సిద్ధిని సంపాదించుకున్నటువంటి వాళ్ళు చాలా చిన్నగా అయిపోతారంట. చిన్నగా అయిపోవటం అంటే ఏంది? ఇప్పుడు మానవ శరీరంతోనే ఉంటారు. కానీ వాళ్ళు చీమ దూరేటటువంటి సందులో గూడక దూరిపోతుంటారు. అంత చిన్నగా చేసుకుంటారంట. అంత చిన్నగా అయిపోతారంట. అలాంటి సిద్ధిని పొందినటువంటి వాళ్ళు చాలా చిన్నగా అయిపోతారంట. ఇది అనిమ ఒక సిద్ధిని పొందినటువంటి వాళ్ళు. అదే విధంగా మహిమ అనేటటువంటి సిద్ధి పొందినటువంటి వాళ్ళు చాలా పెద్దగయిపోతారంట. చాలా పెద్దగయిపోతారంట. అంటే ఇప్పుడు ఆంజనేయ స్వామి చూడండి ఎలాగైతే పెద్దగయిపోతుంటాడో ఆయన చుట్టని ఇలా ఏసి అందనంత ఎత్తుకెళ్ళిపోతుంటాడు గదా! ఆయన తోకనే ఒక చుట్ట చుట్టి చాలా పెద్దగా కూర్చుంటాడు గదా! ఎవ్వరికి అందనంత ఎత్తుగా వెళ్తుంటాడు గదా! సో, అది పెద్దగా అయిపోవటం. అనిమ అంటే చిన్నగయిపోవటం. మహిమ అంటే పెద్దగయిపోవటం.
అదేవిధంగా గరిమ. గరిమ అంటే ఏంది? చాలా బరువెక్కిపోవటం అన్నమాట. ఇప్పుడు మన శరీరంలో ఒక్కోసారి చాలా బరువుగా అనిపిస్తూ ఉంటుంది. సాధన చేయగా ఒక్కోసారి ఏమనిపిస్తుంది? చాలా బరువుగా అనిపిస్తూ ఉంటుంది. ఈ బరువు అనేది పొందటం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళకి ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సాధ్యం. వాళ్ళు ఏదైనా సాధించుకోగలుగుతుంటారు. ఆ సిద్ధి అంత గొప్పదనమాట. ఆహ్, ఆహ్, హ్మ్. గరిమ అనేటటువంటి సిద్ధి. ఈ గరిమ అనేటటువంటి సిద్ధి పొందినటువంటి వాళ్ళు కూర్చున్న చోటే అన్నీ సాధించుకుంటారు. వాళ్ళెక్కడికి వెళ్లరనమాట. సో, అలాంటి గొప్ప సిద్ధి ఈ గరిమ. పోతే లహిమ. ఈ లహిమ వచ్చేసి చాలా వెయిట్‌లెస్ అయిపోతారనమాట. దీనికి ఎగ్జాంపులు జీసస్ క్రైస్తు. జీసస్ క్రైస్తు నీళ్ళ మీద నడిచాడు. ఎలా నడిచాడు ఆయన? ఆయన ఒక బాడీ వెయిట్‌లెస్ అసలు బాడీ స్థితిలోనే లేడు. ఆయన పూర్తిగా ఆత్మస్థితిలో ఉన్నాడు. అలాంటి ఆత్మస్థితిలో ఉండి ఈ లహిమ అనేటటువంటి సిద్ధిని పొందాడు కాబట్టి నీళ్ళ మీద నడవగలిగాడు. ఒక పేపర్‌లాగా వెళ్ళిపోయాడాయన. ఆయన ఎక్కడ అడుగు మునగలేదనమాట. ఆ బాడీ మునగలేదు. మునగలేదు అననంటే మరి నీళ్ళ మీద నడవటం అంటే అది ఎవరికి సాధ్యమవుతుంది? కేవలము అలాంటి సిద్ధి పొందినటువంటి వాళ్ళకి మాత్రమే ఈ యొక్క నీళ్ళ మీద నడిచేటటువంటి శక్తి ఉంటుంది. అదే విధంగా ప్రాప్తి. ఇక మనకి ఐదవదొచ్చేసి ప్రాప్తి. ఈ ఐదవ సిద్ధి వచ్చేసి ప్రాప్తి అనంగానే ప్రాప్తించుకోవటం. ఏంటి ప్రాప్తించుకోవటము అననంటే, మనకి ఎన్నో జన్మలుగా మనకి రావాల్సినటువంటి సిద్ధత్వము, సిద్ధి, బుద్ధి ఏదైతే ఉందో, అది మనము ధ్యానంలోకొచ్చిన తర్వాత అది మనకు రావటం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే అవి అంటే ధ్యానంలోకి రాకముందు అవన్నీ అడ్డంకులుగా ఉంటాయన్నమాట. అవి రావాలనుకున్నా గూడక అవి రాకుండా అడ్డుపడేటటువంటి క్రియలు కొన్ని ఉంటాయి. ఆ క్రియలు ఏమిటి అంటే కర్మలు. ఈ కర్మలు మనలో ఉన్నంత వరకి మనకి రావాల్సినటువంటి సిద్ధులు రాకుండా ఆగిపోయి ఉంటాయి. ఎప్పుడైతే ధ్యానం చేసి మన కర్మలని ప్రక్షాళన చేసుకుంటామో, ఈ కర్మ ప్రక్షాళన జరిగిన తర్వాత మనకు ప్రాప్తి అనేటటువంటి సిద్ధి మనకు ప్రాప్తించడం జరుగుతూ ఉంటుంది. అప్పుడే మనకి రావాల్సినన్ని వస్తాయి. సో, మరి ఏ విధంగా వస్తాయంటే చూడండి ఇప్పుడు చాలా మంది పిరమిడ్ మాస్టర్స్ మూడో కన్ను ఓపెన్ అయిపోయింది. నాకు దివ్య దర్శనాలు జరుగుతున్నాయి. మరి గురువుల యొక్క దర్శనాలు జరుగుతూ ఉన్నాయి. ఎంతోమంది గురువులొచ్చి నాకు సందేశాలిస్తూ ఉన్నారు అనని చెప్తున్నారు. అంటే ఇవన్నీ ఏ విధంగా సాధ్యమవుతున్నాయి? ధ్యానంలోకి రాకముందు ఇవన్నీ ఉన్నాయా? కానీ ధ్యానంలోకొచ్చిన తర్వాత, మన కర్మల ప్రక్షాళన జరిగిన తర్వాత, మనకు మూడో నేత్రం తెరుచుకున్న తర్వాత, మనకి రావాల్సినటువంటి సిద్ధుల యొక్క పరంపర వస్తూ ఉంటుందనమాట. ఇది ప్రాప్తి అంటే ప్రాప్తించుకోవటం. తర్వాత ప్రకామ్య. ప్రకామ్య అంటే ఏంది? కోరిక. ఏదైతే మనకు కావాలనో దాన్ని సాధించుకోవటము. ఆ కోరికనేది ఎలా ఉండాలి? మరి నీ యొక్క స్వలాభం కోసం నీ కోరుకోవాలనా? లేకపోతే లోక కళ్యాణార్థం కోసం కోరుకోవాలనా? సో, ఇక్కడ ఈ ఒక స్వలాభం అనేది ఉండకూడదు. మరి పూర్తిగా లోక కళ్యాణార్థం కోసమే కోరుకోవాలి. అలా కోరుకున్నటువంటి వాడే మన పత్రిజీసారు. మరి ఆయన ఏం కోరుకున్నాడు? మరి ధ్యాన జగత్తవ్వాలని కోరుకున్నాడు. అయిపోయింది. అదే విధంగా శాకాహార జగత్తవ్వాలనుకున్నాడు. అయిపోయింది. అదే విధంగా పిరమిడ్ జగత్తవ్వాలనుకున్నాడు. అయిపోయింది. సో, మరి పత్రిజీ సారు లోక కళ్యాణార్థం కోసము ఈ కోరిక కోరుకున్నాడు. ఈ ప్రకామ్య అనేటటువంటి కోరికకు సంబంధించినటువంటి కోరిక ఆయన కోరుకున్నాడు కాబట్టి అది సిద్ధించింది. అలాంటి సిద్ధి ఆయన పొందాడు కాబట్టే ఈరోజు లోకవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా గూడక మరి యావత్ ప్రపంచమంతా గూడక ఈరోజు ధ్యానులుగా, జ్ఞానులుగా, శాకాహారులుగా మరి పిరమిడులు కట్టించుకునేటటువంటి వ్యవస్థలో ఎంతో ఎత్తుకు ఎళ్ళిపోయారు. మరి అంతటి ఘనత, కీర్తి ఒక పత్రిజీ సార్‌కి మాత్రమే సాధ్యమవుతుంది. సో, మరి ఆ విధంగా ఈ యొక్క ప్రకామ్య అనేటటువంటి కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందరూ కోరుకోవచ్చు. కానీ మరి అందరూ గూడక లోక కళ్యాణం కోసమే కోరుకోవాలి అని చెప్పి ఇక్కడ చెప్పబడుతూ ఉంటుంది. ఇకపోతే ఈసత్వ. ఈసత్వ అనేది పరిపాలించటం, పాలించటం. పాలించటం అంటే ఏంది? ఇప్పుడు సీఎం పాలిస్తున్నాడు, పీఎం పాలిస్తున్నాడు. మన ప్రాంతాలలో ఆహ్, ఆహ్, ప్రెసిడెంట్‌లనేటటువంటి మనం ఓట్లేసి గెలిపించుకున్నటువంటి ప్రెసిడెంట్ ఒకడు ఉంటాడు. మరి అలాంటి ప్రెసిడెంట్‌ని మనం ఎప్పుడు ఎంచుకుంటాము అనంటే మనకి పాలన కావాలి కాబట్టి అందరికీ కో అందరికున్నటువంటి సమస్యలని పరిష్కరించుకోవటం కోసం ఒక పాలకుడు కావాలి కాబట్టి, మనం ఓటు ఏసి ఎంచుకొని గెలిపించుకున్నటువంటి వ్యక్తి ఈరోజు మనకొక పాలకుడుగా ఉంటున్నాడు. కానీ వాళ్ళకి ఈ ఈసత్వ అనేటటువంటి సిద్ధి ఉంది అన్నటువంటి విషయం వాళ్ళకి తెలియదు.
ఎందుకు అనంటే వాళ్ళింకా ధ్యానం చేయలేదు కాబట్టి, వాళ్ళకి అవగాహన లేదు కాబట్టి, వాళ్ళకేమాత్రం తెలియదు కాబట్టి. సో, మనకు తెలుస్తూ ఉంటుంది. పాలించటము అనంటే ఏంటి? మనము ఇప్పుడు ఒక ప్రచారానికి వెళ్తున్నామంటే 10 మందికి మంచి చేస్తున్నాము అననంటే అది పాలించటమే ఒక లెక్క. ఈరోజు 10 మందికి ఒక శాకాహార భోజనం గురించి విశదీకరించి, విడమరిచి చెబుతూ ఉన్నామంటే అది కూడా ఒక పాలించటమే లెక్కలోకొస్తుంది. సో, మరి ఈ విధంగా కూడా 10 మందికి మంచి చేయటం ఏదైతే ఉందో అది పాలించటమే. కాబట్టి ఇక్కడ ఈశత్వ అనేటటువంటి సిద్ధిని పొందినప్పుడు ఈ ఒక పాలన అనేది మన చేతిలో ఉంటుంది. కాబట్టి ఇది మనము ప్రతి ఒక్కరు సిద్ధించుకున్నటువంటి వాళ్ళే. సో, లాస్ట్‌దొచ్చేసి ప్ర హ్మ్. వసిత్వం. ఈ వసిత్వము అనేటటువంటి సిద్ధి ఏంటంటే వశీకరణ. వశీకరణ అంటే ఆహ్, ప్రతి మనిషిని ఆకర్షింపజేసుకోవటం. వశం చేసుకోవటం. వశీకరణ అంటే ఏంది? వశం చేసుకోవటం అంటే ఏదో గారడి, మాయలు అలా చేయటం కాదు. గారడి విద్యలు చేసి, మాయ చేసి, మంత్రాలు చేసి, వశం చేసుకొని, వశీకరణ చేసుకోవటము అనేది అది వాళ్ళకి సంబంధించింది. అది ఎవరికి అంటే క్షుద్ర మాంత్రికులకి అది ఉంటుందది. ఆ వశీకరణ శక్తులు ఎక్కువగా క్షుద్ర మాంత్రికులకే ఉంటాయి. వాళ్ళు ఇలా చూసారంటే వశమైపోతుంది. వాళ్ళొక మంత్రం చదివారంటే వశమైపోతారు. వాళ్ళు నీళ్లు చల్లారంటే వశమైపోతారు. వాళ్ళు ఏదైనా ఒక చెయ్యి అలా ఊపినా గూడా వశమైపోతుంటారు. వాళ్ళు నోట్లో నుంచి ఊంచినా గూడా వశమైపోతుంటారు. అంతటి వశీకరణ సిద్ధి ఎక్కువగా రాక్షస సంపదకే ఉంటుంది. ఈ రాక్షస మార్గంలో ఉండేటువంటి వాళ్ళకే ఉంటుంది. ఆ క్షుద్ర మాంత్రికులకే ఆ వశీకరణ సిద్ధి ఉంటుంది. కాబట్టి వాళ్ళు అలాంటి అనర్థాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. వశీకరణ సిద్ధి అంటే ఏంది? ఆకర్షింపబడటము. ఆకర్షించాలి. ఏంటి ఆకర్షించాలంటే ధ్యానాన్ని ఆకర్షించాలి. ఇప్పుడు చాలా మందికి మనం ధ్యానం చెప్పాం. చాలా మందికి ధ్యానం చెప్పాం. కానీ అందులో కొంతమంది మాత్రమే ధ్యానంలోకొచ్చారు. కొంతమంది రాలేదు. ఈ రానటువంటి వాళ్ళే ఏం చేస్తున్నారు? రాక్షస గుణాలకు సంబంధించినటువంటి వాళ్ళు. వాళ్ళేం చేస్తున్నారు? మనం చెప్పిన ధ్యానాన్ని విమర్శించి ఇంకొక రకంగా మాట్లాడుతూ ఉంటారు. "ఓ చెప్పావులేమ్మా, అబ్బో చెప్పావులేమ్మా, ఏం ధ్యానము, మీ ధ్యానము" అని చెప్పేసి ఈ విధంగా మాట్లాడేవాళ్ళు కొంతమందుంటారు. కొంతమంది చెప్పంగానే ధ్యానానికి ఆకర్షించి వస్తారు. అలా వచ్చినటువంటి వాళ్ళు చక్కగా వాళ్ళ యొక్క జన్మని వాళ్ళు ఉద్ధరించుకోగలుగుతున్నారు. సో, ఈ విధంగా ఆకర్షణ శక్తే ఈ వశిత్వము అనమాట. ఇప్పుడు నాన్ వెజ్ మానేయండి అని చెప్పి మనం చెప్తాం. మామూలుగా అది సాధ్యం కాదు. ఇది ఎవ్వరు వినరు. నాన్ వెజ్ మానేయమని చెప్తున్నారేంటి? మీరే మనుషులు, మీరే మాస్టర్సు అని చెప్పేసి మనల్నే విమర్శిస్తారు. సో, మరి కొంతమంది మార్పు వచ్చింది. ఆ మార్పు ఏ విధంగా వచ్చిందంటే ఆకర్షణ. ఇక్కడ ఆకర్షణ పనిచేసింది కొంతమందికి. పనిచేసినటువంటి వాళ్ళే ఈ ఒక నాన్ వెజ్ మానేసి పూర్తిగా శాకాహార భోజనం చేస్తూ ఉన్నారు. సో, మరి అదే విధంగా ఈరోజు కొంతమందికి మనం పిరమిడ్ కట్టమని చెప్తున్నాం. పిరమిడ్ కట్టమని చెప్పినప్పుడు ఏం చేస్తున్నారు కొంతమంది ఆర్థిక ఇబ్బందులతో కావచ్చు, మరి ఇంటి పరిస్థితులు కావచ్చు, కొంతమంది అంగీకరిస్తున్నారు, కొంతమంది నా వల్ల కాదు అని అంటున్నారు. మరి ఈ విధంగా ఆకర్షణ శక్తి అనేది పిరమిడ్ యొక్క ఆకర్షణ ఉంటేనే కదా వాళ్ళు ఈరోజు పిరమిడ్ కట్టగలుగుతున్నారు. ఈరోజు యావత్ ప్రపంచమంతా పిరమిడ్‌లు కడుతున్నారు అనంటే ఆకర్షణ శక్తి ఉంటేనే కదా! సో, ఈ విధంగా వశిత్వము అనంటే వశీకరణ అంటే ఈ ఒక ఆకర్షణ, ఆకర్షించుకోవటము. ఈరోజు పత్రిసారికి అది ఉంది. ఆకర్షణ శక్తి ఉంది. వశిత్వము అనేటటువంటి శక్తి పత్రిసారికుంది. పత్రిసారికి ఆ సిద్ధి ఉంది కాబట్టి ఈరోజు పత్రిసారు చెప్పింది చెప్పినట్టు ఈరోజు పిరమిడ్ మాస్టర్స్ అందరూ గూడాక తూచా తప్పకుండా చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు ఆయన బాడీతో లేకపోయినా గూడాక ఆత్మపరంగా ఈ ఒక విస్తరించుకునే పత్రిసార్ చైతన్యం ఉన్నా కూడాక ఈరోజు ఆయన మాటకు విలువిచ్చి, ఆయన యేసిన ప్రతి అడుగులోను నేను ఎయ్యాలని చెప్పేసేటటువంటి దృఢ నిశ్చయంతో, దృఢ సంకల్పంతో ఈరోజు ప్రతి పిరమిడ్ మాస్టర్ ఇంకా ఎక్కువగా చేస్తూ ఉన్నారు. పత్రిసార్ ఉన్నప్పటికన్నా గూడాక, పత్రిసార్ లేకపోయినా గూడాక ఇప్పుడు ఇంకా ఉన్నతంగా, ఇంకా ఎక్కువగా, ఇంకా చెయ్యాలి. పత్రిసారు నియమించినటువంటి ప్రతి పనిని నేను శ్రద్ధతో, భక్తితో చెయ్యాలని చెప్పేసి చక్కగా ఈరోజు ఎన్నో వర్కు చేస్తూ ఉంటున్నారు. చేసే ప్రతి పని ఆకర్షణ శక్తితోనే నిండి ఉంటుంది. అలాంటి ఆకర్షణ కలిగినటువంటి శక్తి ఈ యొక్క వశిత్వము. సో, థాంక్ యూ మాస్టర్స్. థాంక్ యూ వెరీ మచ్. మరి నాకు ఇంతటి గొప్ప అవకాశం ఇచ్చినందుకు మీకందరికీ గూడాక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థాంక్ యూ ఓకే మాస్టర్స్. మేడం. చాలా చెప్పారండి. పిల్లలకి ధ్యానం చెప్పడం వల్ల లాభాలేంటి అనేది చాలా బావుందండి మేడం. చిన్నప్పటి నుంచి పిల్లలకి అందించడంలో వాళ్ళ ఉన్నతి ఎలా ఉంటది అనేది చాలా అద్భుతంగా చెప్పారండి. ఎవరన్నా అడుగుతారేమో ఒకసారి అడుగుతానండి. సూర్యకుమారి గారు, దేవి గారు ఎవరైనా మేడంలేమన్నా అడుగుతారా? త్రివేణి మేడం.
త్రివేణి మేడం మాట్లాడతారా? ఎవరు వీడియోలు ఆన్ చేసుకోవట్లేదు మేడం. పర్వాలేదు. నేను లెఫ్ట్ అవునా మరి? నాకు ఓకే మేడం. మాట్లాడుతున్నది లేదులేండి.